సంగఛత్వం సంవదత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. రామాయణం మనంతట మనంగా చదువుకోవచ్చు, గ్రంథాలు తెచ్చుకుని ఆడియో పెట్టుకు వినొచ్చు. కానీ పెద్దలు చెప్పడానికి, మహాత్ములు చెప్పడానికి అదొక అదృష్టమైనటువంటి అంశం అని చెప్తున్నారు పెద్దలు. ఏంటండి అంటే, మామూలుగా మనకు కనిపించే విషయాలు ఒక కథగా విని ఆనందించటం వరకు ఎవరికైనా దక్కే భాగ్యమే అది. కానీ కొన్ని అంతరార్థాలని, రహస్యాలని చెప్పాలంటే పెద్దలే చెప్పాలి. గురుగారు సామవేదం వారు 42 రోజులు రామాయణం చెప్తున్నప్పుడు ఒక అందమైన విషయాన్ని చెప్పారు. రామాయణంలో పంచముఖాంజనేయ స్వామి ఉన్నాడండి అన్నారు. మరి ఎక్కడున్నారండి, ఇంతవరకు విన్నామే, మాకు ఎక్కడా కనిపించలేదు అంటే, ఎక్కడెక్కడ ఆంజనేయ స్వామి ఏ ముఖంతో దర్శనం ఇచ్చాడో వివరిస్తూ చెప్పారు. దానికి గురుగారి శ్లోకమే ఉంది. పుట్టిన్ వానరుడవచ్చు విక్రమ కళాస్ఫూర్తి నృసింహుండుగా మెట్టే దానవహంత వేగగతిలోన వైనతేయుండే తా జుట్టిన్ వేదములెల్ల నశ్వముఖుడై శోకాబ్ధిలో నుండి పైబెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నామది నీదు దూతైరి స్వామి రామచంద్ర ప్రభు అంటూ ఆ హనుమస్వామి యొక్క పంచముఖ తత్వం మొత్తాన్ని ఒక శ్లోకంలో మనకు అందించారు. ఇవి చెప్పాలంటే మహాత్ములు చెప్పాలి, దర్శించగలిగిన వారు చెప్పాలి. మన భాగ్యం. డాక్టర్ గారు ఇంత వివరంగా మనకి చెప్తున్నారంటే ఎన్నెన్నో రహస్యాలు జాగ్రత్తగా మనకు అందిస్తున్నారు. వాటిని అందుకోవటం మనం చేసుకున్న అదృష్టం. దానికి వారికి మనం కృతజ్ఞతల్ని ఆవిష్కరిస్తూ ఈరోజు వారి ప్రవచనాన్ని అందించవలసిందిగా వారిని కోరుకుంటాను. దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసాకుందేందు శంఖ స్ఫటికమణినిభా భాసమానా సమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఏ సరస్వతి అయితే ఆయన నాలిక మీద కూర్చుని రామాయణాన్ని పలికించిందో ఆ సరస్వతికి, ఆ వాల్మీకి మహర్షికి నమస్కారం పెట్టుకుని మనం మళ్ళీ ఈరోజు రామాయణంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మనం యుద్ధకాండలో ఉన్నాం. పెద్దగా మనకి యుద్ధకాండలో ఎక్కువ సమయాన్ని ప్రతి శ్లోకానికి వెచ్చించవలసినటువంటి అవసరం ఉండదు. చాలా చోట్ల గబగబా ముందుకు వెళ్ళిపోతే సరిపోతుంది. సందర్భం మనకి తెలుసు. ఆంజనేయ స్వామి తీసుకొచ్చినటువంటి ఆ సంజీవ పర్వతంతో వానరులందరూ లేవగానే సుగ్రీవుడు ఒక కేక పెట్టాడు. వానరులందరినీ పిలిచి, మీరందరూ లంకలోకి చొరబడండి, లంకని కాల్చివేయండి. అందరూ కాగడాలు పట్టుకుని పరిగెట్టారు లంకా నగరం లోపలికి. దొరికిన దాన్ని దొరికినట్టుగా అంటించేయడం మొదలుపెట్టారు. అది జరిగింది ఒక సందర్భంలో. ఎంత చక్కగా వర్ణిస్తారంటే వాల్మీకి రామాయణంలో కొన్ని ప్రతుల్లో దాని గురించి కొన్ని శ్లోకాలు ఉన్నాయి. అన్ని ప్రతుల్లో లేవు, కానీ కవులు పండితులు అందరూ కూడా దాన్ని అందిపుచ్చుకుని చక్కటి వర్ణన చేశారు. ఏ రకంగా లంకా నగరాన్ని వాళ్ళు అంటించేశారు. ప్రళయ కాలమునాడు పలువేది మేరు బహుభంగి వ్రక్కలై పడియనొక్కో. ప్రళయకాలంలో ఆ మేరు పర్వతం కాస్త భీరుని కింద పడిందా, అంతటి విపురబలు లేచేలాగా
సంవర్త సంభ్రాంత జలద ముక్తంబులై మెరుపులు గిరికొని మెరసనొక్కో. కాలమేఘం ప్రళయకాలంలో ఇంక సమస్త శక్తి అంతమైపోయేటువంటి సమయంలో ఆ ప్రళయ మేఘం నుంచి వస్తున్నటువంటి మెరుపులు ఇలా ఉన్నాయా? భర్గులలాటంబు బాసి కృషానుండు చదలను ధతితోడ పొదలెనొక్కు. ఈ భూమి మీదకి ఆ పరమేశ్వరుని యొక్క మూడవ గరులోంచి వచ్చినటువంటి అగ్ని కాస్త అందులోంచి బయటకు వచ్చేసి ఈ నేల మీద తిరుగాడుతుందా? సలిలంబు త్రావ వేసరి బాటము వచ్చి పురవరంబురవడి పొదివెనొక్కో. సముద్రం లోపల ఉన్నటువంటి ఆ బడబానలం దాహం తీరక సముద్రపు నీరు సరిపోక ఇంకా ఎక్కడన్నా నీరు దొరుకుతుందేమో అని సముద్రంలోంచి బయటకు వచ్చేసి లంకానగరం అంతా తిరుగుతోందా మంచినీళ్ళ కోసం అగ్ని అన్నట్లుగా. ఇంక నీవిచ్చు బారికే వంకనొదుగవచ్చు ఎక్కడ వెరపుతో వారమనుచు అక్కడనక్కడ అసురులెల్ల దిక్కుగా నక తమలోన తిరుగబడగా. మొత్తానికి ఆ రకంగా ఈ వానరులందరూ కూడా అటు ఇటు తిరుగుతూ పరుగెడుతూ ఆ ఆ ఆ మంటల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నారు. ఇది మనకి పరమాద్భుతమైన భాస్కర రామాయణకారుడు రాసినటువంటి పద్యం. ఒక మంచి ఊహ. ఆ శివుని యొక్క మూడవ కన్ను నుంచి అగ్ని రావడం, సముద్రంలోంచి బడవాలనం బయటకు వచ్చేసి లంకానగరంలో ప్రవేశించడం, ఇలాంటి ఆలోచనలు. అలాగే వాల్మీకి మహర్షి రాసినటువంటి దానిని కూడా ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస్ గారు చక్కటి అనువాదాలు అందించారు కొన్ని. అగరు చెక్కలు మేరి హరిచందనంబులు మండుచు మేల్ పరిమళములీనే. వైభోగాలకు పెట్టు లంకానగరం. అక్కడ ఉన్నటువంటి అగరు అలాగే చందనము ఇటువంటి వృక్షములన్నీ కూడా కాలిపోతూ చక్కటి వాసన వస్తుందట. మౌక్తికంబులు వజ్రమణులు ప్రవాళములు శంఖ సంగంబులు భస్మంబులయ్యే. ఇంకా అగ్ని సర్వభక్షకుడు, ఆయనకి తినచ్చు తినకూడదనే ఉండదు. ఆ ముత్యాలు అన్నీ కూడా మాడిపోతున్నాయి, భస్మం అయిపోతున్నాయి. రత్నాలు అన్నీ కూడా భస్మం అయిపోయి పేలిపోయి నేల రాలిపోతున్నాయి ఆ వేడికి. కౌసేయ రాసులు క్షౌమ సంతానములు మడతలు మడతలు మాయమయ్యే. బాగా మడత పెట్టుకుని లోపల బీరువాల్లో దాచుకున్నటువంటి పట్టు చీరలు మడతలుగానే కాలిపోతూ ఉన్నాయి. ఇంకా ఆ బూడిద అయిపోయి ఆ బూడిద మడత పెట్టినటువంటి చీర ఆకారంలోనే ఇంకా బీరువాల్లో అలా ఉండిపోతూ ఉంది. కంబళంబులు రమ్య కాంచన భాండంబులు ఆజభాండ పరిచ్ఛదాళి చెడియే. హోమాల కోసం దాచుకున్నటువంటి పేలాలు పెట్టుకున్నటువంటివి, అలాగే అక్కడ ఉన్నటువంటి కంబళములు, అలాగే బంగారపు కొండలు, బంగారపు పాత్రలు అవన్నీ కూడా కరిగి నీరైపోతూ ఉన్నాయి. కరుల సొమ్ములు రథభాండ పరికరములు కవచములు గజరాజుల కప్పు చేలలు అతుల ఖడ్గ ధనుర్మౌర్యురాయుధములు శూలములు శక్తులను కాలి చూర్ణములయ్యే. ఎంత తెలివిగా ఆలోచించే సుగ్రీవుడు లంకానగరాన్ని కాల్చివేయమన్నాడు మనకు అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి రథాలన్నీ బొగ్గు అయిపోయి కాలిపోతూ ఉన్నాయి. వాళ్ళ ఆయుధాలన్నీ కూడా భస్మం అయిపోతూ ఉన్నాయి, పొడిగా అయిపోతూ ఉన్నాయి. బాణాలన్నీ కూడా ఆ చెక్కతోటి వాటితో చేసినవన్నీ కూడా ధనుస్సులు అవన్నీ కూడా భస్మం అయిపోతూ ఉన్నాయి. అంటే వాళ్ళకి తర్వాత యుద్ధానికి వచ్చేటప్పుడు వీళ్ళ మీద వాడడానికి ఆయుధాలు కొంచెం తగ్గిపోతాయి ఇలాగా కాల్చివేయడం. అది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. మొత్తానికి అలాగే వాళ్ళు దాచుకున్నవి ఎన్నెన్నో ఉన్నాయి, చాలా విలువైనవన్నీ దాచుకున్నారు వాళ్ళు. వాలజ రోమజ వ్యాఘ చర్మములు బహుళాండజంబులు పాడులయ్యే. ముక్తామణి విచిత్రములు పెను మెడలు సప్త మందిరములు అస్త్రమందిరములు అణగిపోయే. వేనవేలు అసురుల వీడులు బూదయ్యే. రాజతవరతను ప్రాణధరులు తామహారంబరధారులు మధుపాన చంచల నేత్రులు జాత ఋషులు వల్లభలతోడ నిద్రించువారు త్రాగువారు తినువారు
భీతిల్లువారు పరుగు పరుగున పారువారును ఆయుధపాడులైన వారు ఎల్లరు పావకు బాతపడిరి. మొత్తం అందరికీ ఎంతో కొంత ఒళ్ళు కాలి. యుద్ధానికి వచ్చే వాళ్ళకి, యుద్ధానికి సన్నద్ధమవుతున్న వాళ్ళకి కూడా కాస్త వాతలు పడ్డాయి. ఈ మంటలు కాస్త అడ్డుకునేటప్పుడు. అంత రకంగా జనం అందరూ పరిగెడుతూ ఉన్నారు. భార్యలు తమ కొంగు పట్ట పారెడివారు పొగన్ ఏది తోపక పొగులు వారు. పొగలో ఏమి కనపడలేదు, ఎటు పరిగెట్టాలో కూడా తెలియటం లేదు వాళ్ళు. సంక బిడ్డలతోడ చలధరించటి వారు పరువిడిచో నేల పడడివారు. తమ వారికై ఏగి తాము కాలడివారు. అవతల వాడిని రక్షించుదాం అనుకుని మనగాళ్ళు వెళ్ళిపోతారు మంటల్లో. తమ వారికై ఏగి తాము కాలడివారు తొలగిన వారిని పిలుచువారు. కొడుకాయటంచును కోడలాయంచును కూతురాయని బిగ్గరకుయువారు. స్వర్ణ చంద్రార్థ చంద్ర రూపములు కలుగు చంద్రశాలలు మణిగవాక్షములు రత్న విద్రువాంచితములు చారు వివిధ పక్షి మందిరములు అగ్నుల మాడుటయ్యే. మొత్తానికి అన్ని అగ్నిలో మాడిపోతున్నాయి. ఇంత గొడవ జరుగుతున్నది. దీనివల్ల తర్వాత జరగబోయే యుద్ధానికి పెద్ద ఆటంకం. ఆ రాక్షసులు వాళ్ళు మంటల్నే ఆర్పుకుంటారా, యుద్ధానికే సన్నద్ధులవుతారా? పోనీ గౌబా వెనకాల ఉన్నటువంటి రథం ఎక్కి వద్దామంటే అది బూడిదైపోయి కూర్చుంది. గబుక్కున విల్లంబులు తీసుకుని యుద్ధంలోకి వద్దాం అనుకుంటే అవి కూడా భస్మం అయిపోయి కూర్చున్నాయి. ఈ రకంగా చాలా హాని జరిగింది లంకా నగరానికి. ఈ రెండవసారి లంకా దహనం జరిగింది. మొదటిసారి హనుమస్వామి ఒక్కరే చేశారు. ఇప్పుడు సమస్త వానర సేన కూడా లంకలోకి ప్రవేశించి దాన్ని కాల్చేయడం జరిగింది. మొత్తానికి ఇది అవ్వగానే రావణాసురుడు చూసి కోపం వచ్చింది. ఆ కుంభకర్ణుడి యొక్క కుమారులైనటువంటి నికుంభులైనటువంటి వాడిని పిలిచారు. వాళ్ళతో మరి కొంతమందిని సహాయం ఇచ్చి యుద్ధానికి వెళ్ళమని పంపించారు. మొత్తానికి కుంభుడు అనేవాడు చాలా గట్టి యుద్ధం చేశాడు. కుంభుడు చేసినటువంటి యుద్ధంలో అంగదుడికి గట్టిగా దెబ్బతగిలింది. దాంతో అంగదుడు తన కుమారుడైనటువంటి అంగదుడికి దెబ్బ తగడంతో తట్టుకోలేకపోయాడు సుగ్రీవుడు. వెంటనే పరుగున వచ్చే సుగ్రీవుడు తాను యుద్ధం చేశాడు. మనం ఆ యుద్ధకాండ 76వ సర్గలో ఒక 71 శ్లోకాలు చెప్పుకున్నాం. సుగ్రీవుడు ఆ కుంభుడితోటి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతనితో యుద్ధం చేసే ముందు గట్టిగా దెబ్బతిన్నటువంటి సుగ్రీవుడు మళ్ళీ లేచి అవభృత్య తతశీఘ్రం కృత్వా కర్మ సుదుష్కరం అబ్రవీత్ కుపితః కుంభం భగ్నశృంగమివద్దిపం. మొత్తానికి ఆ రకంగా దెబ్బతిన్నటువంటి సుగ్రీవుడు మళ్ళీ లేచి ఆ కుంభుడు అన్నవాడిని పెద్ద పర్వత శిఖరంతో మోది చెయ్యడానికి కష్టమైనటువంటి పని చేశాడు. దుష్కరమైనటువంటి కర్మ ఒకదాన్ని చేసే మొత్తానికి దంతములు విరిగిపోయినటువంటి ఏనుగులా దెబ్బతిని ఉన్నటువంటి ఆ కుంభుడు అతని దగ్గరికి కోపంతో ఇలా పలుకుతూ ఉన్నాడు సుగ్రీవుడు. నికుంభాగ్రజ వీర్యంతే బాణ వేగవదద్భుతం సంపతిశ్చ ప్రభావశ్చ సన్నతిశ్చ ప్రభావశ్చ తవ వా రావణస్య వా. ఓ కుంభుడా, నికుంభ అగ్రజ, నికుంభుని యొక్క అన్నగార. నికుంభుని ఇద్దరు కూడా కుంభకర్ణుడి యొక్క కుమారుడు. సో నికుంభాగ్రజ, నికుంభుని యొక్క కుమారుడైనటువంటి ఓ కుంభుడా, వీర్యంతే బాణవేగంతే అద్భుతం. ఆహా, ఏమి పరాక్రమం చూపిస్తున్నావయ్యా! నువ్వు వేసేటువంటి బాణముల యొక్క వేగం ఎంత గొప్పగా ఉన్నదయ్యా! చాలా అద్భుతమైనటువంటి యుద్ధాన్ని చేస్తూ ఉన్నావు. సన్నతిశ్చ ప్రభావశ్చ తవ వా రావణస్య వా. నీ పెదనాన్నగారు అయినటువంటి రావణాసుడికి ఎంత పరాక్రమం నీకు అంత పరాక్రమం అని అనిపిస్తుంది. అంత బాగా నువ్వు యుద్ధం చేస్తూ ఉన్నావు. కాబట్టి నీ యొక్క సన్నతిశ్చ అంటే రాక్షసుల విషయంలో నీకున్నటువంటి పూరిక, రాక్షసుల మీద నీకున్నటువంటి అభిమానం, ఎలాగైనా రాక్షసుల్ని రక్షించుకోవాలనేటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ నీ పూనిక అది అలాగే ప్రభావశ్చ నీ ప్రభావం కూడా తవ వా రావణస్య వా ఉంటే రావణాసుడికి ఉండాలి, లేకపోతే నీకు ఉండాలి.
ప్రహ్లాద బలి వృత్రఘ్న కుబేర వరుణోపమః ఏకస్త్వం అనుజాతోసి పితరం బలవత్తరం. నీ నీ ప్రతాపము కుంభోడా, నువ్వు చేసేటువంటి యుద్ధం యొక్క ప్రతాపం ఏమని వర్ణించమంటావా? నీ ప్రతాపం చూస్తుంటే నువ్వు ప్రహ్లాదుడవో, ఆ బలి చక్రవర్తియో, ఆ వృత్రాసురుడో, ఆ లేదా కుబేరుడో, వరుణుడో, వీళ్ళెవరో యుద్ధాలు చేస్తున్నట్టుంది తప్ప ఒక మామూలు రాక్షసుడు చేసేటువంటి యుద్ధంలో లేదు సుమా. అంటే మీ పూర్వులైనటువంటి అసురుల యొక్క ఆ ఆ, వాళ్ళందరూ కలిసి చేసేటువంటి యుద్ధంలో ఉంది. నీ ఒక్కడివే అందరి మహాబలవంతుడమైనటువంటి వాడు యుద్ధం చేస్తున్నావు. ఏకస్త్వమనుజాతోసి పితరం బలవత్తరం. మిక్కిలి బలము కలిగినటువంటి కుంభకర్ణుడి యొక్క వారసుడివి నువ్వు. నిజమైనటువంటి ఒకే ఒక వారసుడివి నువ్వు. తక్కిన వాళ్ళు ఎవరు నీ అంత బాగా యుద్ధం చేయలేరు, కుంభకర్ణుడి కుమారుడు. కాబట్టి కుంభకర్ణుడికి ఏకైక వారసుడు నువ్వు అనిపిస్తుంది. మీ తండ్రి గారు అంతటి బలంతో నువ్వు యుద్ధం చేస్తున్నావు. త్వామేవైకం మహాబాహుం శూలహస్తం అరిందమం త్రిజసా నాతివర్తంతే జితేంద్రియమివాధయః విక్రమస్వ మహాబుద్ధే కర్మాణి మమ పశ్య చ అంటున్నాడు. చాలా అద్భుతమైనటువంటి కోరికోడు చెప్తున్నాడు. త్వమేవ ఏకం మహాబాహుం శూలహస్తం అరిందమం. అరిందమం శత్రుశోధనుడమైనటువంటి, శత్రువులందరినీ సంహరించేటువంటి మహాబాహువులు కలిగినటువంటి ఆ నువ్వు, నిన్ను ఏకం, నిన్ను ఒక్కడినే, త్రిదశాహ నాతి వర్తంతే, దేవతలు కూడా జయించలేరు. నిన్ను ఒక్కడినే దేవతలు కూడా జయించలేరు. తక్కిన వాళ్ళందరినీ కూడా దేవతలు ఓడించేయగలిగినటువంటి స్వభావం ఇప్పుడు కాబట్టి ఒకసారినే ఉంటుంది. నిన్ను మాత్రం దేవతలు కూడా జయించలేరు. ఎలా జయించలేరు అంటే జితేంద్రియం అధయః ఆధయః ఇవ. జితేంద్రుడైనటువంటి ఒక సాధకుడిని మనో సంబంధమైనటువంటి వ్యాధులు, ఆది వ్యాధులు అంటారు. వ్యాధి అంటే శరీరానికి వచ్చేది, ఆది అంటే మనసుకి సంబంధించినటువంటి మనో దౌర్బల్యము, దైన్యము మొదలైనటువంటి వికారం. కాబట్టి జితేంద్రియుడైనటువంటి వాడికి ఆది మొదలైనటువంటివి ఏ రకంగా దరిచేరలేవు, ఆ రకంగా దేవతలు నిన్ను దరిచేరలేరయ్యా. అంతటి పరాక్రమంతుడు నువ్వు. కాబట్టి మహాబుద్ధే, గొప్ప బుద్ధి కలవాడా, విక్రమస్వ, నువ్వు ఇప్పుడు నీ పరాక్రమం చూపించు, విక్రమించు. మమ కర్మాణి చ పశ్య, నేను చేసే యుద్ధం కూడా ఎలా ఉంటుందో చూడాలి కదా, అది కూడా చూడు కాస్త. కాబట్టి నువ్వు మహా గొప్పవాడివి, చాలా బాగా చేసే యుద్ధం. రావణాసుడితో సమానమైన పరాక్రమం ఉంది. మీ నాన్నగారైనటువంటి కుంభకర్ణుడికి తగినటువంటి కుమారుడు నువ్వు. కాబట్టి దేవతలు కూడా నీతో భయపడిపోతారు యుద్ధం చేయడానికి. అటువంటి నువ్వు మహాబుద్ధి కలిగినటువంటి వాడ, నేను చేసేటువంటి యుద్ధాన్ని కూడా కాస్త చూడు. వరదానాత్ పితృవ్యస్తే సహతే దేవదానవాన్. నీకు రావణుడితో సమానమైన బలం ఉందనాలి కానీ పొరపాటు మాట్లాడు. నీకు రావణుడి కన్నా ఎక్కువ బలం ఉందయ్యా. కారణం వరదానాత్ పితృవ్యః తే సహతే దేవదానవాన్. రావణాసురుడు దేవదానములు గెలిచాడంటే ఆయనకు ఒక వర ప్రభావం ఉంది. ఒక వరం సంపాదించాడు బ్రహ్మగారి దగ్గర తపస్సు చేసి. మరణించకుండా ఉండేలాంటి వరం వారెవ్వరి చేతులు, కాబట్టి వారిని సంహరించాడు. నీకు అటువంటి వరం ఏమీ లేదే. అయినా కూడా నువ్వు దేవదానములందరినీ గెలుస్తున్నావు అంటే రావణాసుడు ఎందుకు మనకు వస్తాడు ముందు? కాబట్టి మీ పెదనాన్నగారి పితృవ్య, పితృవ్య అంటే తండ్రి యొక్క సోదరుడు. కాబట్టి మీ పెదనాన్నగారైనటువంటి రావణాసురుడి కంటే కూడా నువ్వే గొప్పవాడు అనిపిస్తున్నది. ఎందుకంటే ఆయన ఏదో వరబలంతో యుద్ధాలు చేస్తున్నాడు దేవదానవులతో, కానీ నువ్వు అది ఏమీ లేకుండానే యుద్ధాలు చేస్తూ ఉన్నావు. కుంభకర్ణస్తు వీర్యేణ సహతే సురాసురాన్. మీ తండ్రి కూడా ఇలాగే, ఏ వరము లేదు. కుంభకర్ణుడికి ఆ నరులు వానరులు తప్ప దక్కిన వారు ఎవరి చేతిలోనూ మరణించకుండా ఉండేలాంటి వరం ఏమీ లేదు కుంభకర్ణుడు. అయినా మీ తండ్రి గారు, మీ పెదనాన్నగారికి ఉన్న వరం లేకపోయినప్పటికీ ఆయన కూడా ఎంతటి ఎంతటి యుద్ధాలు చేశారయ్యా కుంభకర్ణుడు. కేవలము పరాక్రమంతో యుద్ధం చేశాడు, కేవలం వర ప్రభావంతో చేసినటువంటి యుద్ధాలు కాదు. ధనుషీంద్రజితస్తుల్యః ప్రతాపే రావణస్య చ త్వమద్య రక్షసాం లోకే శ్రేష్ఠోసి బలవీర్యతః. నీ యొక్క బలాన్ని, నీ యొక్క పరాక్రమాన్ని చూస్తుంటే అది ధనుషీ ఇంద్రజితస్తుల్యః,
నువ్వు ధనుస్సు విషయంలో ధనుస్సుని వాడేటువంటి పద్ధతిలో ఇంద్రజిత్ ఇంద్రజితస్తుల్య, ఇంద్రజిత్తుతో సమానమైన వాడు. ఇంద్రజిత్తుకు సమానమైనటువంటి పరాక్రమం ఉంది నీకు ధనుస్సులు వాడడంలో. ప్రతాపే రావణస్య చ, నీ ప్రతాపం రావణాసుడితో సమానమైనటువంటి ప్రతాపం ఉంది. త్వమద్య రక్షసాం లోకే శ్రేష్ఠోసి బలవత్తరః. వాడు నేను చెప్తున్నాను చూడు, బతికున్నటువంటి రాక్షసుల్లో నీ అంతటి మనగాడు ఇంకొకటి లేడు వాడు. ఇటు ఇంద్రజిత్తు యొక్క ధనుర్విద్య ఉంది, రావణ యొక్క పరాక్రమం ఉంది నీకు. మీ తండ్రిలాగే నువ్వు కూడా ఎటువంటి వరదానములు లేకపోయినప్పటికీ కూడా ప్రతాపంతో యుద్ధం చేస్తూ ఉన్నావు, దేవదానవులందరినీ గెలిచి ఉన్నావు. కాబట్టి రాక్షస లోకంలో త్వమద్య శ్రేష్ఠోసి, ఇప్పుడు నువ్వే అందరికన్నా శ్రేష్ఠుడవు. మహావిమర్దం సమరే మయా సహ తవాద్భుతం అద్య భూతాని పశ్యంతు శక్రశంబరయోరివ. ఇప్పుడు సమరే యుద్ధంలో మయా సహ, నాతో నువ్వు చేసేటువంటి యుద్ధంలో తవ అద్భుతం మహావిమర్దం పశ్యతు, నువ్వు చేసేటువంటి చాలా గొప్పదైనటువంటి యుద్ధం ఏదైతే ఉన్నదో, సంఘర్షణ ఏదైతే ఉన్నదో మరిద్దరి మధ్య, అది భూతాని పశ్యంతు, ఈ సృష్టిలోని సమస్త భూతములు పంచభూతములు కూడా మనం ఇద్దరం చేయబోయేటువంటి యుద్ధాన్ని వాళ్ళు చూడుగాక, వాళ్ళందరూ చూచెదరుగాక. మనం ఏ రకంగా యుద్ధం చేస్తున్నాం, ఎలా చేస్తాం మన ఇద్దరం యుద్ధం. శక్రశంబరయోరివా, ఇంద్రుడు ఆ శంబరాసురుని సంహరించినప్పుడు ఎటువంటి భయంకరమైనటువంటి యుద్ధం చేశాడో, ఇవాళ మరిద్దరికీ జరగబోయేటువంటి యుద్ధం అంత భయంకరంగా ఉండబోతున్నది. సర్వభూతములు కూడా యుద్ధాన్ని చూతురుగాక. కృతం అప్రతిమం కర్మ దర్శితం శాస్త్ర కౌశలం పాతితా హరివీరాశ్చ త్వయైతే భీమ విక్రమాః. నువ్వు ఇంతవరకు చేసినటువంటి యుద్ధం తక్కువ అయితే కాదు. కృతం అప్రతిమం కర్మ, ఇంత బాగా యుద్ధం చేశాడు, వాడిలా యుద్ధం చేశాడు, వీడిలా యుద్ధం చేశాడని పోల్చడానికి, ఇంకొకరితో పోల్చడానికి వీలు లేనంతటి గొప్ప యుద్ధాన్ని నువ్వు చేశావు. దర్శితం చ అస్త్ర కౌశలం, ఈ అస్త్ర కౌశలాన్ని కూడా ప్రదర్శించావు మా అందరికి. పాతితాః హరివీరాః, సమస్తమైనటువంటి భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వానర వీరులందరినీ కూడా నువ్వు ఇబ్బందులు పెట్టావు, చాలా మందిని కొట్టావు, సంహరించావు. ఉపాలంబ భయాచ్చైవ నాసి వీరమయా హతః కృతకర్మ పరిశ్రాంతో విశ్రాంతః పశ్య మే బలం. ఎంతసేపు నేను ఎందుకు మాట్లాడుతున్నాను నీతో తెలుసా? నువ్వు పాపం అలసిపోయావు, నీకు కాసేపు విశ్రాంతి ఇద్దామని చెప్పేది కబుర్లు తింటాను. నువ్వు కాస్త విశ్రాంతి తీసుకుంటే బాగా యుద్ధం చేస్తావు. అలసిపోయి ఉన్నావు పాపం, ఎంతో మందితో యుద్ధం చేసావు ఎంతవరకు. కాబట్టి నీకు కొంచెం రెస్ట్ ఇవ్వడం కోసం, విశ్రాంతి ఇవ్వడం కోసం నేను మాట్లాడుతున్నాను. ఎంత అవమానం ఉండే అవతల వాడికి ఆ మాట అనేటప్పుడు అంటూ ఉన్నాడు. ఉపాలంబ భయాచ్చైవ కృతకర్మ పరిశ్రాంతః, నువ్వు కృతకర్మ పరిశ్రాంతః, చేయబడినటువంటి కర్మ వల్ల మిక్కిలి నిరసించిపోయి ఉన్నావు, అలసిపోయి ఉన్నావు. కాబట్టి మయా ఉపాలంబ భయాత్ హతః, నువ్వు ఇలాగా అలసిపోయిన వాడిని సంహరించాడు సుగ్రీవుడు అనేటువంటి నింద నా మీద పడుతుందేమో అని భయంతో నీకు కాస్త విశ్రాంతిని ఇచ్చాను. నువ్వు అలసట నుంచి తేరుకున్నాక చంపుదాములే, అప్పుడు కదా నువ్వు అసలైనటువంటి యుద్ధం నాతో చేయగలుగుతావు. అంతేగాని నేను ఇందాకలే నేను చంపేసి ఉండవచ్చు, కానీ చంపకపోవడానికి కారణం ఉపాలంబ భయాత్. అందరూ నన్ను చూసి నవ్వుతారేమో, అలసిపోయిన వాడు సంహరించావు, నువ్వు ఒక గొప్పదనమే సుగ్రీవ అంటారేమో అని భయంతో నీకు కాస్త విశ్రాంతిని ఇవ్వడం కోసం నేను కాలక్షేపం చేస్తున్నాను. కాస్త తేరుకున్నావు కదా ఈ సమయం అంతా, ఏంటి కాస్త నొప్పులు అవి తగ్గి ఉంటాయి ఈ పాటికి. కాబట్టి నువ్వు కనుక తేరుకున్నావు అంటే మళ్ళీ మనం యుద్ధం. అంతేగాని ఏదో అలసిపోయిన వాడి మీద యుద్ధం చేసి గెలిచాడు సుగ్రీవుడు అనేటువంటి అపనింద నాకు ఉంది. కాబట్టి పశ్య మే బలం, ఒక్కసారి ఇప్పుడు నా బలం రుచి చూపిస్తాను అది సిద్ధిబాయ్ అన్నాడు సుగ్రీవుడు. అవతల వాడు నిజంగా వీరుడైతే వాడికి ఎంత అవమానం, ఈ అవమాన భారం భరించలేడు. ఇంతటి అవమానమా? నువ్వు మర్చిపోయినావు కాబట్టి నిన్ను సంహరించకుండా వదిలేసారా, ఎంతవరకు తేరుకున్నావు కదా ఇప్పుడు రా అంటే, తేన సుగ్రీవ వాక్యేన పాపమానేన మానితః అగ్నేరాజ్యహుతస్యేవ తేజస్తస్యాభ్యబద్ధత.
సావమానేన అవమానంతో కూడినటువంటి సుగ్రీవుని మాటలకి ఆజ్యం పోస్తే భగ్గుమని అగ్ని మండినట్లుగా ఒక్కసారి భగ్గుమన్నాడు ఆ కుంభుడు. సావమానేన తేన సుగ్రీవ వాక్యేన మానితః. సుగ్రీవుడు అవమానకరమైనటువంటి మాటలు వాడి అతడిని గౌరవించాడు. అవమానమైన మాటలతో అవమానిస్తారు, గౌరవించరు. కానీ అవమానించే మాటలు ఇంతవరకు ఎవరితో మాట్లాడలేదు. మాట్లాడాలని అనిపించింది అంటే అతని పరాక్రమం ఎంత గొప్పది. కాబట్టి అవమానించేటువంటి మాటలతో గౌరవించాడు సుగ్రీవుడు అతడిని. అనగానే ఆ మాట తట్టుకోలేకపోతూ ఉన్నాడు, అంతటి అవమానాన్ని భరించలేకపోతూ ఉన్నాడు. అగ్నే ఆద్యహుతస్యేవ తేజః తస్య అభ్యవర్తత. అది ఆజ్యం పోసినటువంటి అగ్నిలాగా ఒక్కసారి భగ్గుమని పరాక్రమంతో లేచాడు కుంభుడు. తతః కుంభస్తు సుగ్రీవం బాహుభ్యాం జగృహే తదా గజవాని ఇవ గజావివ వీతమదౌ నిశ్వసంతౌ ముహుర్ముహు. ఒక్కసారి మీద పడిపోయి ఆ కుంభుడు సుగ్రీవుడిని రెండు బాహువులతోటి గట్టిగా పట్టేసుకున్నాడు. రెండు మదగజాలు ఒకదాని నోటి కుంభస్థలంతో కొట్టుకుని దెబ్బలాడుతుంటే ఎలా ఉంటుందో అలాగా మల్లయుద్ధం క్రీడలాగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు గట్టిగా పట్టుకుని పెరుగులాడుతూ తోసేసుకుంటూ ఉన్నారు, ఒకరినొకరు హింసించుకుంటూ ఉన్నారు. తతస్తు కుంభస్తు సుగ్రీవం బాహుభ్యాం జగృహే తదా. బాహువులతో పట్టుకున్నారు. గజావివ మీతమదౌ నిశ్వసంతౌ ముహుర్ముహు. మాటిమాటికి ఊపిరులు గట్టిగా వదులుతూ మదించినటువంటి రెండు ఏనుగులు పొట్లాడుకుంటూ ఉన్నట్లుగా అన్యోన్యగాత్రగ్రథితౌ ఘర్షంతౌ ఇతరేతరం. ఒకరినొకరు రాపిడి చేసుకుంటూ ఒకరినొకరు కొట్టుకుంటూ ముడుచుకుంటూ తమ యొక్క పిడికిళ్లతోటి ఒకరినొకరు వదలకుండా అటు ఇటు తిరుగుతూ యుద్ధం చేస్తూ ఉన్నారు. సధూమం ముఖతో జ్వాలాం విసృజంతౌ పరిశ్రమాత్. అలసట వలన ఆ ముఖంలోంచి వచ్చేటువంటి ఆ నిట్టూర్పులు ఎలా ఉన్నాయంటే అగ్ని జ్వాలలతో కూడినటువంటి ఆ నిట్టూర్పులు వస్తూ ఉన్నాయి. అగ్ని జ్వాలలతో కూడినటువంటి ఊపిరులు బయటికి వస్తున్నాయి. అంత ఆగ్రహంతో ఉన్నారు ఒకరి మీద ఒకరు. తయోః పాదాభిఘాతాచ నిమగ్నాచ అభవన్మహి. గట్టిగా నేల మీద అదిమి పెట్టి ఒకరినొకరు తోసుకుంటూ ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటే భూమి కృంగిపోతూ ఉన్నదట. ఆ బరువుకి నేల దిగబడిపోతూ ఉన్నదట ఎక్కడికక్కడ. వ్యాఘూర్ణిత తరంగశ్చ చక్షుభే వరుణాలయ. వరుణాలయ సముద్రం. వ్యాఘూర్ణిత తరంగ. సముద్రంలో తరంగాలన్నీ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఒక్కసారి వీళ్ళ భూమి అదిరి కొట్టేటప్పటికి ఆ భూమి మీద వచ్చినటువంటి ఆ వైబ్రేషన్స్ వల్ల ముందుకు వస్తున్నటువంటి సముద్ర తరంగాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయట. అంత గట్టిగా నేల మీద అదుముతూ ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నారు. తత కుంభం సముక్షిప్య సుగ్రీవో లవణాంభసి పాతయామాస వేగేన దర్శయన్ ఉదధే స్థలం. ఒక్కసారి గిరిగిరా తిప్పి చేతిలో పట్టుకుని ఆ కుంభుణ్ణి సముద్రం లోపలికి గట్టిగా బంతిని కొట్టినట్టు కొట్టాట ఆ సుగ్రీవుడు. దాంతో సముద్రం యొక్క అధపాతాళంలోని ఆ ఇసుకకి తగిలేలాగా పడ్డాడు కుంభుడు సముద్రం లోపల. తత కుంభం సముక్షిప్య. కుంభుణ్ణి సముక్షిప్య పైకెత్తి ఉదధే తలం దర్శయన్. సముద్రం యొక్క ఆఖరి భాగాన్ని, ఆ చిగురు భాగాన్ని, కింది భాగాన్ని, ఇసుకాది ఉండేటువంటి ప్రాంతాన్ని దర్శయన్ వేగేన లవణాంభసి పాతయామాస. ఆ లవణ సముద్రంలోకి విసిరేశాడు చాలా బలంతో సుగ్రీవుడు ఆ కుంభుణ్ణి. తత కుంభ నిపాతేన జలరాశి సముత్థితః వింధ్యమందర శంకాసు విషసర్ప సమంతతః. అతడు సముద్రంలోకి పడగానే ఆ పడిన వేగానికి నీరు ఎంత పైకి లేచింది అంటే వింధ్య మందర సంకాశ. వింధ్య పర్వతం అంతా మందర పర్వతం అంతా ఎత్తుకి ఆ నీటి కెరటాలు లేచాయి. అతడు అందులోకి పడిన వెంటనే ఆ కుంభను పడడం చేత మొత్తానికి వాటితో సమానమైనటువంటి ఇది విషసర్ప. సర్ప అంటే వ్యాపించడం. విషసర్ప
బాగా వ్యాపించింది. ఆ ఆ పెద్ద బరువైనటువంటి రాయి సముద్రంలో పడేస్తే ఎలాగా నీరు పైకి లేస్తుందో అలా పైకి లేచింది. తత కుంభ సముత్పత్త్యా, బంతిలో లేచాడు వాడు మళ్ళీ పైకి సముద్రపు అడుగు నుంచి. తత కుంభ సముత్పత్త్యా సుగ్రీవమభిపత్య చ, సముద్రంలోంచి అడుగు భాగం నుంచి బట్టి ఒక్కసారి బంతిలాగా పైకి లేచాడు కుంభుడు. సుగ్రీవుడి దగ్గరికి వచ్చాడు. ఆ జఘాన ఉరసీ క్రుద్ధః వజ్రకల్పేన ముష్టినా. ముష్టి అంటే పిడికిలి. వజ్రకల్పేన ముష్టినా, ఇంద్రుని యొక్క వజ్రాయుధం వంటి మిక్కిలి బలమైనటువంటి తన పిడికిలితోటి ఆ జఘాన కొట్టాడు. ఎక్కడ? ఉరసి, సుగ్రీవుని యొక్క వక్షస్థలం ముందు కొట్టాడు. తస్య వర్మ చ పుస్ఫోట సంజజ్ఞే చాపి శోణితం సచ ముష్టిర్మహావేగః ప్రతిజఘ్నే అస్థి మండలే. ఇక్కడ తస్య వర్మ చ పుస్ఫోట, చాలా మంది వ్యాఖ్యానకారులు వర్మ అంటే కవచము అని అర్థం. సుగ్రీవుడి యొక్క కవచం బద్దలైపోయింది, విరిగిపోయింది అని రాసేశారు. కానీ వానరులు ఎవరు కవచాలు అవి ధరించినట్టుగా మనకి ఎక్కడ మహర్షి మనకి చెప్పాల. కాబట్టి వర్మ అంటే శరీరానికి ఉన్నటువంటి తొడుగు లేదా చర్మము అనే అర్థం చెప్పుకోవాలి. కాబట్టి అతడి యొక్క దెబ్బ వక్షస్థలానికి తగలగానే చర్మం చిట్లిపోయింది. తర్వాత ఏమైంది? ఇంకా ఆ పిడికిలి లోపలికి వెళ్ళిందా అంటే సచ ముష్టి మహావేగ ప్రతిజఘ్నే అస్థి మండలే, ఆ వక్షస్థలపు ఎముకలకి తగిలి చాలా వేగంతో మళ్ళీ అది వెనక్కి వచ్చేసింది ఆ పిడికిలి. అంటే ఆ అస్థి మండలాన్ని, ఆ ఎముకల్ని చూర్ణం చేయలేకపోయింది అతడి యొక్క పిడికిలి. కేవలం పైనున్నటువంటి చర్మం మాత్రమే చిట్లింది, లోపల ఎముకల్ని దాటి ముందుకి వెళ్ళలేకపోయింది. అంత వేగంగా వజ్రంతో సమానమైనటువంటి కుంభుడి యొక్క పిడికిలి కూడా. తదా వేగేన తత్రాసీత్ తేజః ప్రజ్వలితం మహత్ వజ్ర నిష్పేష సంజాత జ్వాలామేరోః యథాగిరే. అప్పుడు తదా వేగేన తత్ర ఆసీత్, ఆ వేగం చేత, అతను కొట్టి తీసినటువంటి ఆ దెబ్బ యొక్క వేగం చేత గొప్ప తేజస్సు వచ్చింది, గొప్ప వెలుగు వచ్చింది. మేరు పర్వతాన్ని వజ్రాయుధంతో కొడితే ఏ రకంగా అగ్ని కణాలు పైకి ఎగురుతూ వస్తాయో ఆ రకంగా సుగ్రీవుని యొక్క వక్షస్థలాన్ని వజ్రం లాంటి తన ముష్టితో కొట్టినప్పుడు అక్కడి నుంచి ఆ మంటలు వ్యాపించాయి, అగ్ని కణాలు వచ్చాయి. అంత గట్టిగా ఉన్నది సుగ్రీవుని యొక్క వక్షస్థలం. సతత్రాభిహతస్తేన సుగ్రీవో వానరర్షభః ముష్టిం సంవర్తయామాస వజ్రకల్పం మహాబలః. సుగ్రీవుడు ఇప్పుడు అతడు ముష్టిం సంవర్తయామాస. సంవర్తయామాస అంటే పిడికి ఇలా బిగించాడు, అంతా దగ్గరికి తీసుకున్నాడు దాన్ని. దాన్ని తీసుకుని పిడికిని బిగించి, ఇతని పిడికిలు ఎలాగంటే వజ్రకల్పం మహాబల, వజ్రకల్పం, ఇది కూడా వజ్రాయుధంతో సమానమైనటువంటి పిడికిలి సుగ్రీవుడికి కూడా. అర్చిః సహస్ర వికచ రవి మండల వర్చసం సముష్టిం పాతయామాస కుంభస్య ఉరసి వీర్యవాన్. అతడు వక్షస్థలం మీద కొట్టాడు, ఇతడు కూడా వజ్రకల్పమైనటువంటి ముఖ్యతోటి కుంభుడిని వక్షస్థలం మీద కొట్టాడు. పరాక్రమవంతుడైనటువంటి సుగ్రీవుడు అర్చిః సహస్ర వికచ రవిమండల వర్చసం, 1000 కిరణాలతో వికసించినటువంటి సూర్యమండలం వంటి కాంతి కలిగినటువంటి తన పిడికిలితోటి కుంభస్య ఉరసి పాతయామాస, కుంభుని యొక్క వక్షస్థలం మీద కొట్టాడు సుగ్రీవుడు. సతుతేన ప్రహారేణ విహ్వలః భృశపీడితః, ఆ దెబ్బ తగిలేటప్పటికి గిలగిలలాడిపోయాట సుగ్రీవుడు. కుంభుడు భృశపీడితః, మిక్కిలి బాధింపబడ్డాడు. నిపపాత తదా కుంభో గతార్చీరివ పావకః, మండుతూ ఉన్నటువంటి అగ్ని గబుక్కుని చల్లారిపోతే ఏమైపోతుంది? అక్కడ ఏమి వెలుగు ఉండదు, వేడి ఉండదు. కాసేపు గబుక్కుని వెలుగుతూ ఉన్నటువంటి అగ్ని ఆరిపోయినట్లుగా అతడు నేల మీద పడ్డాడు కుంభుడు. గతార్చిరివ పావకః, జ్వాలలు పోయినటువంటి అగ్నిహోత్రం వలె అయిపోయాడు. ముష్టినా అభిహతస్తేన నిపపాత ఆసు రాక్షసః
లోహితాంగ ఇవాకాశాత్తు దీప్తరశ్మి యదృచ్ఛయా. నిపపాత ఆశు, ఆశు అంటే వెంటనే, చాలా వెంటనే, అతని దెబ్బ తగిలిన వెంటనే పిడికిలి చేత కొట్టబడిన వాడైనటువంటి కుంభుడు దీప్తరశ్మి లోహితాంగ యదృచ్ఛయా ఆకాశాదివ. దీప్తరశ్మి ప్రకాశించుతున్నటువంటి కిరణములు కలిగినటువంటి కుజుడు, కుజగ్రహం యదృచ్ఛయా దైవవశం చేత ఆకాశం నుండి నేల మీదకి పడిపోయింటే, ఒక మహాగ్రహం, ఆకాశంలో తిరిగేటువంటి గ్రహం ఒకటి దైవవశం చేత నేల భూమి మీద పడిపోతే ఎలా ఉంటుందో అలాగే దబేరుని అతగాడు నేల పడ్డాడు కుంభుడు. కుంభస్య పతతో రూపం భగ్నస్యోరసి ముష్టినా బభౌ రుద్రాభిపన్నస్య యథా రూపం గవాంపతేః. అతడి యొక్క రూపం ఎలా ఉందంటే, ఆ రక్తం పైకి చిమ్ముతూ ఉన్నది కుంభుడు యొక్క వక్షస్థలం నుంచి. అది మొహం అంతా, శరీరం అంతా కూడా అంటుకుపోయింది. ఆ అతడు పడుతూ ఉన్నటువంటి ఆ పగిలిపోయినటువంటి వక్షస్థలం నుంచి వస్తూ ఉన్నటువంటి ఆ కుంభుని యొక్క రూపం యథా రూపం గవాంపతేః. గవాంపతేః సాక్షాత్ ఒక సూర్యుడు నేల మీద పడి ప్రకాశిస్తూ ఉన్నటువంటి సూర్యుడు నెమ్మదిగా అస్తమిస్తూ వెలుగు తగ్గిపోతూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అంటే అంత కాంతితోటి, అంత ఎర్రని రంగుతోటి అతడు నేల మీద పడ్డాడు. తర్వాత నెమ్మదిగా అతనిలో చలనం పోయింది, ప్రాణాలు కాస్త హరియమన్నాయి. మొత్తానికి కుంభుని యొక్క సంహారం జరిగింది సుగ్రీవుని చేతులు. తస్మిన్ హతే భీమ పరాక్రమేణ ప్లవంగమానాం వృషభేణ యుద్ధే మహీశైలా సవనా చాల భయం చ రక్షాంసి అధికం వివేశ. సర్గలో ఆఖరి శ్లోకం అని అర్థం. ఇలా మారిందంటే ఛందస్సు. తస్మిన్ హతే భీమ పరాక్రమేణ ప్లవంగమానాం వృషభేణ యుద్ధే. ప్లవంగమానాం వృషభేణ, ప్లవంగములలో శ్రేష్ఠుడైనటువంటి ఆ భీమ పరాక్రమేణ, భయంకరమైన పరాక్రమం కలిగినటువంటి సుగ్రీవేణ, సుగ్రీవుని చేత తస్మిన్ హతే కుంభుడు మరణించిన వాడై ఉండగా మహీ భూమి సశైలా సవనా చాలా సమస్తమైన పర్వతములతోటి వనములతోటి ఉన్నటువంటి భూమి కంపించిపోయిందట. భూమి అంతా కూడా భూకంపం వచ్చినట్టుగా కదిలిపోయింది. భయంచ రక్షాంసి అధికం వివేశ. రాక్షసుల్లో భయం పట్టుకుంది. మళ్ళీ వాళ్ళు వెనక్కి పరిగెట్టడం మొదలు పెట్టారు. కాకపోతే ఇది ఇతను సంహరించడంతో అయిపోలేదు. ఇంకా నికుంభుడు అనేటువంటి వాడు ఒకడున్నాడు, ఇతని యొక్క సోదరుడు, కుంభకర్ణుని యొక్క రెండవ పుత్రుడు. అలాగే మకరాక్షుడని ఇంకోడు ఉన్నాడు. వారందరూ అయ్యేదాకా మళ్ళీ మనం ఇంద్రజిత్తు దాకా వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు నికుంభుడి దగ్గరికి వస్తున్నాం. నికుంభుడిని ఎవరు సంహరిస్తారు అంటే హనుమస్వామి సంహరిస్తారు. అది మనం ముందే చెప్పేసుకోవచ్చు. ఇందులో పెద్ద సస్పెన్స్ అది అక్కర్లేదు. నికుంభో భ్రాతరం దృష్ట్వా సుగ్రీవేణ నిపాతితం ప్రదహన్నివ కోపేన వానరేంద్రం ఉదక్షత. ఎప్పుడైతే నికుంభుడు తన సోదరుడైనటువంటి కుంభుడు సుగ్రీవుని చేత నేలపడడం చూశాడు, ప్రదహన్నివ కోపేనా, కోపంతో చుట్టూ మంటలు పుట్టించేలాగా అన్నిటిని అంటించేస్తాడో వీడి కోపంతో అన్నంతగా మండిపోతూ వానరేంద్రం ఉదైక్షత, సుగ్రీవుడికి చూశాడు ఆ నికుంభుడు. తత శ్రగ్ధామ సన్నద్ధం దత్త పంచాంగులం శుభం ఆదదే పరిఘం ధీరో మహేంద్ర శిఖరూపమం. ధీరుడైనటువంటి వాడు నికుంభుడు. ధీరుడు అంటే కదల్చలేని వాడు అర్థం. అంటే చాలా బలవంతుడు, చాలా కుంభకర్ణుడు తెలుసుగా ఎంత ఉంటాడు. కాబట్టి వీరిద్దరు కూడా కుంభకర్ణుడితో సుమారు సమానమైనటువంటి కాయములు కలిగిన వారే. కాబట్టి అతడు ధీరుడైనటువంటి ఆ నికుంభుడు సంగ్రామ సన్నద్ధం, సగ్ధామ సన్నద్ధం, పూలమాలలు అవి వేసి అలంకరించబడినటువంటి దత్త పంచాంగులం, ఇవ్వబడినటువంటి 5 వేళ్ళు కలిగినటువంటి శుభం, శుభప్రదమైనటువంటి మహేంద్ర శిఖరోపమం, సాక్షాత్తు మహేంద్ర పర్వతం యొక్క శిఖరం వలె ఉన్నటువంటి పరిఘం ఆదదే, పరిఘం చేత్తో పట్టుకున్నాడు. అంటే ఈ పరిఘ కూడా యుద్ధంలో ఆయుధ పూజ అని చేస్తారు. అలాగా దానికి అనేకమైనటువంటి దండలు అవి పెట్టి పూజలు చేశారు. ఇక్కడ తీసుకొచ్చాము అటువంటి పరిఘం అది.
కాబట్టి దానికి అనేకమైనటువంటి పూలదండలు అవి ఉన్నాయి. అది మంగళప్రదమైనది. మహేంద్ర పర్వతం యొక్క శిఖరమంతా ఉన్నది. దానిని దత్త పంచాంగుళం అంటే చేత్తో పట్టుకున్నాడు చెప్పడం. దానికి 5 వేళ్ళు ఇవ్వబడ్డాయి. అంటే 5 వేళ్లతోటి గట్టిగా పట్టుకున్నాడు ఆ పరిహని. ఆ పరిహని పట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చాడు సుగ్రీవుడి దగ్గరికి నికుంభుడు. హేమపట్ట పరిక్షిప్తం వజ్ర విద్రుమ భూషణం భూషితం యమదండోపమం భీమం రక్షసాం భయమాసనం. రాక్షసులందరూ అమ్మయ్య మనవాడు వచ్చాడు, నికుంభుడు వచ్చాడు, మన చేతిలో ఈ పరిహని పట్టుకొచ్చాడు, ఇంకా మనకేం ఇబ్బంది లేదు అనుకున్నాడు. రాక్షసులందరి భయాన్ని తొలగించేటువంటి హేమ పట్ట పరిక్షిప్తం, బంగారుతో పట్టీలు ఉన్నాయి అక్కడక్కడ, దానికి ఇలాగ రింగుల్లాగా పెట్టి ఉన్నాయి, పట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా, జారిపోకుండా ఉండేలాగా. అటువంటి హేమ పట్ట పరిక్షిప్తం, బంగారపు పట్టీలు ఉన్నాయి దానికి. వజ్ర విద్రుమ భూషితం, అక్కడక్కడ వజ్రాలు పగడాలు కూడా తాపడం చేయబడి ఉన్నాయి. యమదండోపమం, సాక్షాత్తు యమధర్మరాజు చేతిలోని దండంలా ఉన్నది. భీమం, మహాభయంకరమైనటువంటిది. రక్షసాం భయనాశనం, రాక్షసులందరికీ కూడా భయాన్ని పోగొట్టేటువంటిది అయినటువంటి పరిహను పట్టుకుని నికుంభుడు సుగ్రీవుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. తమావిధ్య మహాతేజాః చక్రధ్వజ సమౌజసం నిననాద వివృత్తాస్యో నికుంభో భీమ విక్రమ. మహాభయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి నికుంభుడు వివృత్తాస్య, బాగా నోరు గట్టిగా తెరిచినటువంటి వాడై ఆ గొప్ప తేజస్సుతోటి భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి నికుంభుడు ఇంద్రధ్వజంలా ఉన్నటువంటి ఆ పరిహను తీసుకుని నోరు తెరిచి గట్టిగా అరుస్తూ సుగ్రీవుడి మీదకి వచ్చాడు. పురోగతేన నిష్కేణ భుజస్థైరంగదైరపి కుండలాభ్యాం చ చిత్రాభ్యాం మాలయా చ సచిత్రయా నికుంభో భూషణైర్భాతి తేన స్వపరిఘేన చ యథా ఇంద్రధనుషా మేఘః స విద్యుత్ స్తనయిత్రుమా. మేఘానికి పక్కన మెరుపు ఉంటే ఎలా ఉంటుందో, నల్లగా పెద్దగా ఉన్నటువంటి కుంభకర్ణుడి చేతిలో మెరిసిపోతూ ఉన్నటువంటి ఈ శూలం, ఈ పరిహ ఏదైతే ఉన్నదో అది అలా ఉన్నది. రోగతేన నిష్కేణ, వక్షస్థలం మీద ఒక పెద్ద ఆహం వేలాడుతున్నది, దానికి ఒక నిష్కం ఉంది. నిష్కం అంటే లాకెట్ లాంటి బాగా పెద్దదైనటువంటి ఒక లాకెట్ ఉంది ఆ వేసుకున్నటువంటి హారానికి. దానికి తోడు అంటే పథకం అంటారు, తెలుగులో ఆంగ్ల భాష వాడకూడదు కానీ లాకెట్ అనేటువంటి మాట పథకం అంటారు. మామూలుగా హారానికి మధ్యలో వేలాడేటువంటి పెద్ద మణి ఉన్నటువంటి అటువంటి పథకం ఉంది. భుజస్థై అంగదై విచిత్రాభ్యాం కుండలాభ్యాం చిత్రయా మాలయా భూషణై, అనేకమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి భూషణాలు ధరించి ఉన్నాడు వాడు, మాలలు ధరించి ఉన్నాడు. అలాగే ఈ చేతులకి అంగదములు అవి పెట్టుకుని ఉన్నాడు, భుజకీర్తులు పెట్టుకుని ఉన్నాడు. అవన్నీ పెట్టుకుని చేత్తో పరిగ పట్టుకుని సవిద్యుత్ స్తనయిత్రుమాన్, మెరుపులతోటి ఉరుములతోటి కూడా కూడినటువంటి, అంటే నోరు తెరిచి గట్టిగా అరుస్తున్నాడు, చేతిలో ఈ పరిగ ఉన్నది కాబట్టి ఉరుములు మెరుపుతో కూడినటువంటి. మేఘ యథా భాతి, మేఘంలాగా, మేఘం ఎలా ప్రకాశిస్తుందో అలా ప్రకాశిస్తూ ఉన్నాడు ఇతగాడు. పరిఘాగ్రేణ పుస్ఫోట వాతగ్రంథిర్మహాత్మనః ప్రజ్వాల సఘోషశ్చ విధూమః ఇవ పవకః. ఎలాగ వస్తున్నాడంటే అతను బయలుదేరి మహాత్ముడైనటువంటి పెద్ద శరీరం కలిగినటువంటి ఆ నికుంభుడు ఆ పరిహ యొక్క చిగురు భాగం బాగా వాడి అయినటువంటి చిగురు భాగం ఉంటుంది దానికి. వాతగ్రంథి అంటే అనేకమైనటువంటి వాయువులు ఉంటాయి శరీరంలో, వాతము పిత్తము ఇలా రకరకాలైనటువంటి పేర్లతో ఉండేటువంటి వాయువులు ఉంటాయి. వాత గ్రంథి, ఆవహము ప్రవాహము అనేటువంటి 7 రకాల వాయువులు ఉంటాయి. వాటి యొక్క గ్రంథి బద్దలయ్యేలాగా, అంటే ప్రాణాలు పైనే పోయేలాగా. సఘోష, మిక్కిలి ఘోషతో కూడినటువంటి, సధూమః విధూమః, ధూమం లేకుండా ఉన్నటువంటి, పావకః ఇవ ప్రజ్వాల,
అగ్నిహోత్రం వలె ప్రకాశిస్తూ ఉన్నది ఆ చేతిలోని పరిహ యొక్క చిగురు భాగం. నగర్యా విటపావత్యా గంధర్వ భవనోత్తమైః సతారాగ్రహ నక్షత్రం సచంద్రం స మహాగ్రహం నికుంభ పరిఘాఘూర్ణం భ్రమతీవ నభస్థలం. మొత్తానికి పైన ఆకాశంలో తారలు, నక్షత్రాలు, చంద్రుడు, గ్రహాలు అవన్నీ కూడినటువంటి అది నగర్యా విటపావత్యా గంధర్వ భవనోత్తమైః గంధర్వ భవనాలతో సమానమైనటువంటి భవనాలు ఉన్నటువంటి ఈ లంకానగరం అంతా కూడా పైన ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాలు అవన్నీ కలిపి భ్రమతీవ నభస్థలం గిరగిరగా తిరిగిపోతున్నాయో అనిపిస్తున్నది. వాడు దాన్ని ఇలా తిప్పుకుంటూ వస్తుంటే వాటితో పాటుగా అందరికీ కూడా కళ్ళు తిరుగుతుని అలా చూసి దానికేసి పైన గ్రహాలు, చంద్రుడు, నక్షత్రాలు అవన్నీ తిరిగిపోతున్నాయి. లంకానగరం అంతా కూడా కంపించిపోతోందా, తిరిగిపోతోంది అన్నట్టుగా ఉంది. దురాసదశ్చ సంజజ్ఞే పరిఘాభరణ ప్రభః క్రోధేంధనో నికుంభాగ్ని యుగాంతాగ్నిరివోత్థితః. వీడికి నికుంభుడి నుంచి వచ్చేటువంటి అగ్నిహోత్రం ఎలా వస్తున్నదంటే దానికి ఒక ఇంధనం కావాలి కదా. అగ్ని తనంతట తాను మండదు, ఒక ఇంధనం ఏదో ఉండాలి. కాబట్టి ఇతడికి క్రోధము అనే ఇంధనంతో ప్రజ్వలితూ ఉన్నటువంటి అగ్ని కలిగి ఉన్నాడు నికుంభుడు. క్రోధమే అతనికి ఇంధనంగా పనిచేస్తూ ఉన్నది. దాంతో వస్తూ ఉన్నటువంటి అగ్నిహోత్రంతో ఆ నికుంభాగ్ని ఎలా ఉన్నదయ్యా అంటే యుగాంతాగ్నిరివోత్థితః ప్రళయకాలం నాటి సంవర్తాగ్ని వలె అది ప్రజ్వలి వస్తుంది. దురాసదశ్చ ఎదిరింప శక్యము కాని ఆ నికుంభుని యొక్క పరిఘాభరణ ప్రభ ఆ పరిఘ యొక్క ఆభరణము పరిఘ అనేటువంటి ఆభరణాన్ని పట్టుకుని వస్తున్నాడా వాడు అన్నట్టుంది. దాని యొక్క కాంతి ఎంతగా ప్రజ్వలితూ ఉన్నది అంటే అతని యొక్క క్రోధాగ్ని చేత నికుంభాగ్ని వెలువడి సంవర్తాగ్ని వలె ప్రళయాగ్ని వలె విస్తరిస్తూ ఉన్నదా అన్నట్లుగా జయింపశక్యముగా నికుంభుడు సుగ్రీవుడి మీదకి వస్తున్నాడు. రాక్షసాః వానరాశ్చాపి నసేకుః స్పందితుం భయాత్. మొహంలో రక్తపు చుక్క లేదంటారు చూడండి, ఆ కత్తి పాటికి రక్తపు చుక్క లేకుండా అయిపోయిందంటారు. అలాగే నిశ్చేష్టులు అయిపోయారు వానరులందరూ. ఆ మహాకాయంతో వాడు ఆ పరిహరణ పట్టుకుని వచ్చాడు. ఒక్కడు కదలటం లేదు. నసేకుః స్పందితుం స్పందించడానికి కూడా ఎవరికి శక్యం కావటం లేదు. కానీ హనుమాంస్తు అసలు ఆయనకి ఇలాంటి పెద్ద లక్ష్యం ఉంది. హనుమాంస్తు వివృత్యోరహాతస్థౌ ప్రముఖతో బలి. తన విశాలమైనటువంటి వక్షస్థలాన్ని ఇలా ఎత్తి వాడికి ఎదురుగా నిలబడి ఉన్నారట హనుమత్ స్వామి, ఏమీ భయం లేకుండా. తక్కిన వాళ్ళందరూ పారిపోవడానికి కూడా శక్తి లేకుండా అలా నిశ్చేష్టులై నిలబడిపోయి ఉండిపోయారు. హనుమాంస్తు వివృత్య ఉరహ హస్తౌ ప్రముఖతో బలి. కరెక్ట్ గా అతని గారికి ఎదురుగా నిలబడేలాగా, ఖచ్చితంగా ఎదురుగా ఆ పరిహకి ఎదురుగా తన వక్షస్థలం వచ్చేలాగా పెట్టి హనుమస్వామి నిలబడి చూస్తూ ఉన్నారు. పరిఘోపమ బాహుస్తు పరిఘం భాస్కర ప్రభం పది బలవతస్తస్య పాతయామాస వక్షసి. పరిఘల వంటి బాహువులు కలిగి ఉన్నాడు ఆ నికుంభుడు. చేతిలో పరిఘ అనేటువంటి ఆయుధం ఉన్నది. రెండు పరిఘలు, రెండు బాహువులు, ఇంకో పరిఘ అనేటువంటి ఆయుధం చేతిలో ఉన్నది. అలాగే పరిగెట్టుకుంటూ వస్తున్నటువంటి నికుంభుడు భాస్కర ప్రభం పరిఘం, సూర్యకాంతితో సమానమైన కాంతి కలిగినటువంటి అతని చేతిలో ఉన్నటువంటి పరిఘని బలవతః తస్య మహాబలవంతుడైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క వక్షసి పాతయామాస వక్షస్థలంలో గుర్చేసేట పెట్టి ఆ హనుమస్వామికి ఎదురుగా పెట్టి ఆ తన చేతిలో ఉన్నటువంటి పరిఘని స్థిరే తస్యోరసి వ్యూఢే పరిఘః శతథాకృతః. దిగిపోయి లోపలికి వక్షస్థలంలోకి రక్తం కారిపోయిందేమో అనుకుంటాం మనం. అబ్బే అదేమీ అవ్వలేదు. అది వక్షస్థలానికి తగలగానే శతథాకృతః, ఇంతోటి గంట నుంచి చెప్పుకొస్తున్నటువంటి ఆ పరిఘ దాని యొక్క గొప్పదనం కాస్త ఏమైపోయిందో తెలియదు, 100 ముక్కలు అయిపోయింది. శతథాకృతః ఆ వక్షస్థలానికి తగలని.
స్థిరే తస్య ఉరసి వ్యూఢే పరిఘః శతధా కృతః. 100 ముక్కలు అయిపోయింది ఆ పరిఘ కాస్త. వజ్రాంగబలి, వజ్రం ముందు ఆగదు. ఆ ఇంతోటి ఆ ఇనుముతోటో మరో దాంతో చేసినటువంటి ఈ పరిహలవి. వికీర్యమాణః సల్క సహసా ఉల్కాశతమివాంబరే. వక్షస్థలం మీద పడి 100 ముక్కలైనటువంటి ఆ పరిగ ఒక్కసారి ఆ 100 ముక్కలు కూడా పైకి లేచి ఆకాశంలోంచి ఉల్కలు రాలుతున్నాయి అన్నట్టుగా నేల మీద పడుతున్నాయిట. చిన్న చిన్న పిప్పి పిప్పి అయిపోయింది, పిండి పిండి అయిపోయింది ఆ చేతిలో ఉన్నటువంటి పరిగ కాస్త. సతుతేన ప్రహారేణ విచచాల మహాకపి పరిహేణ సమాధూతో యదా భూమి చలే అచలః. కానీ అతడు వచ్చినటువంటి వేగంతో, అంత పెద్ద శరీరం కలిగినటువంటి ఆ నికుంభుడు వచ్చినటువంటి ఆ వేగంతో పరిగ తగిలిన దెబ్బకి హనుమస్వామి విచచాల కొంచెం కదిలారు. అంటే ఒక్కసారి తొట్టుపాటు పడి మళ్ళీ కాళ్ళు నిలదొక్కుని కింద పడకుండా ఆగి నిలబడి ఉన్నారు. ప్రహారేణ విచచాల మహాకపి, ఆయన కొంచెం చరించారు. పరిఘేణ సమాధూత యథా భూమి చలే అచలః. భూకంపం వచ్చి భూమి అంతా కదిలిపోతూ ఉన్నప్పుడు పర్వతం కూడా కొంచెం కదులుతుంది. కాబట్టి ఆ ఇంతటి మహా పరిఘతో దెబ్బతినటువంటి హనుమంత స్వామి కొంచెం చలించారు, తొట్టుపాటు పడ్డారు ఆ నిలబడడానికి. స తథాభిహతస్తేన హనుమాన్ ప్లవగోత్తమః ముష్టిం సంవర్తయామాస బలేన అతి మహాబలః. ఆయనకి ఆయుధం ఇదే. వాడికి పరిగెలు అవి కావాలి కానీ హనుమంత స్వామికి అవన్నీ ఎందుకు? ఆయన గోల్డ్ చాలు, ఆయన యొక్క చేతులు చాలు, ఆయన యొక్క ఆ దంతములు చాలు, వాటితోటి యుద్ధం చేశారు వానరులు. కాబట్టి ఆ రకంగా కొట్టబడినటువంటి ప్లవగోత్తమ వానర శ్రేష్ఠుడైనటువంటి హనుమంత స్వామి అతి మహాబల. మహాబల అంటే గొప్ప బలం కలవాడు. అతి మహాబల అత్యంతము గొప్ప బలము కలిగినటువంటి వాడు అయినటువంటి హనుమంత స్వామి బలేన ముష్టిం సంవర్తయామాస, మిక్కిలి బలంగా ఆ పిడికిలిని బిగించి పెట్టుకున్నారు. తముద్యమ్య మహాతేజాః నికుంభోరసి వీర్యవాన్ అభిచిక్షేప వేగేన వేగవాన్ వాయు విక్రమః. వాయుదేవునితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి హనుమంత స్వామి వేగేన మిక్కిలి వేగంగా అభిచిక్షేప, దాన్ని పడేశారు. ఆ ముష్టిని తీసుకెళ్లి పడేశారు. ఎక్కడ? నికుంభ ఉరసి, నికుంభుని యొక్క వక్షస్థలమందు వీర్యవంతుడైన మహావీరుడైనటువంటి హనుమ స్వామి మిక్కిలి వేగంతో ఆ వక్షస్థలమందు ఆ కొట్టారు తన యొక్క పిడికిలతో. తత్ర పుస్ఫోట వర్మాస్య ప్రశుశ్రావచ శోణితం ముష్టినాతేన సంజజ్ఞే మేఘే విద్యుదివోత్థిత. మొత్తానికి ఆ పిడికిలి దెబ్బ ఎక్కడైతే తగిలిందో వక్షస్థలం మీద అక్కడ చర్మం చిట్లిపోయింది. ఇతడి యొక్క కవచం బద్దలైపోయింది, లోపల ఉన్నటువంటి చర్మం చిట్లిపోయింది, ఆగకుండా రక్తం స్రవిస్తూ ఉన్నది. ఆ మేఘంలో మెరుపు, ఎర్రని మెరుపు ఒకటి వచ్చినట్టుగా మేఘానికి నల్లని వాడి శరీరంలోంచి ఎర్రని రక్తధార పైకి ఎగజిమ్మి. సతుతేన ప్రహారేణ నికుంభ విచచాలః. హనుమస్వామి కొట్టినటువంటి ఆ దెబ్బకి నికుంభుడు విచచాల, అతడు కూడా చలించాడు. ఆ నిలదొక్కుకోవడం కష్టపడింది, పడినంత పని అయింది అతనికి కూడా. స్వస్థశ్చాపి నిజగ్రాహ హనుమంతం మహాబలం, మళ్ళీ వెంటనే తేరుకున్నాడు. స్వస్థుడై మహాబలుడైనటువంటి హనుమంతుని నిజగ్రాహ పట్టుకున్నాడు, హనుమ స్వామిని పట్టుకున్నాడు నికుంభుడు. చుక్రుషుశ్చ తదా సంఖ్యే భీమం లంకా నివాసినః నికుంభేవోద్యతం దృష్ట్వా హనుమంతం మహాబలం. ఎప్పుడైతే మహాబలశాలి అయినటువంటి హనుమంతుడిని పట్టుకున్నాడో, బంధించాడో తన బాహువులతోటి నికుంభుడు, రాక్షసుల అందరూ కూడా చుక్రుషుశ్చ గట్టిగా జయధ్వానాలు చేశారు, గట్టిగా అరిచారు. ఆ యుద్ధ భూమిలో భయంకరమైనటువంటి జయధ్వానాలు చేశారు ఆ లంకానగరంలో ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా. స తథా హ్రియమాణోపి హనుమాంతేన రక్షసా ఆజఘాన అనిరసుతః వజ్రకల్పేన ముష్టినా. దాన్ని పట్టుకుని ఎత్తుకుని తీసుకుపోతూ ఉంటే లంకానగరంలోకి హనుమస్వామి చూసి
మళ్ళీ తన పిడికిలితోటి అతని యొక్క శరీరంలోకి అజఘాన కొట్టారట. వజ్రకల్పేన ముష్టినా, వజ్రం వంటి ఆ, కఠినమైనటువంటి తన ముష్టితోటి, తన పిడికిలితోటి అతన్ని కొట్టారు నికుంభుడిని హనుమస్వామి. ఆత్మానం మోక్షయిత్వాధ, గిలగల్లాడితే వెంటనే హనుమస్వామి వదిలేశాడు. ఆ రకంగా హనుమస్వామి తనని తాను వాడి యొక్క పట్టు నుంచి విడిపించుకొని క్షితావభ్యవపదజత, భూమి మీద మడి నిలబడ్డారు హనుమస్వామి. వాడి హనుమస్వామిని కింద వదిలిపెట్టేశాడు. నేల మీద నిలబడ్డారు హనుమస్వామి. హనుమాన్ హనుమాన్ ఉన్మమధాసు నికుంభం మారుతాత్మజ, మారుతాత్మజుడైనటువంటి హనుమస్వామి ఆ నికుంభుణ్ణి ఉన్మమాధ, పీడించారు, బాధించారు, కొట్టారు, చాలా హింసించారు. నిక్షిప్య పరమాయత్తో నికుంభం నిష్పిషేష ఉత్పత్స్యతాస్య వేగేన పపాత పురసి వేగవాన్. నికుంభుణ్ణి ఒక తోపు తోశారట. నికుంభుడు కాస్త నేల మీద పడ్డాడు. వెంటనే నిష్పిపేష, పిండి పిండి చేసేదట. అంటే గోధుమ పిండి చపాతీకి పిండి ఒత్తినట్టుగా మెత్తగా ముద్ద చేసేసినట్టు చేసేసారు. నిష్పిపేష. తర్వాత హనుమంతుడు ఒక్కసారి పైకి ఎగిరి వాడు వక్షస్థలం మీద దబ్బేలని దూకారు. ఆ పై నుంచి పరిగృహ్య చ బాహుభ్యాం పరివృత్య శిరోధరాం ఉత్పాటయామాస శిరో భైరవం నదతో మహత్. కంఠాన్ని రెండు చేతులతో పట్టుకుని మెలిదిప్పారు. భయంకరంగా అరుస్తున్నాడు వాడు. వెంటనే శరీరం నుంచి శిరస్సుని వేరు చేశారు హనుమంత స్వామి కేవలం తన చేతులతోటి. ఆ రకంగా నికుంభుడు ప్రాణహీనుడై నేలపడ్డాడు. అథ నినదతి పాసాదితే నికుంభే పవన సుతేన రణే బభూవ యుద్ధం దశరథ సుత రాక్షసేంద్ర సూన్వోహో వృషతరమాగత రోషయో భీమం. ఆ రకంగా బిగ్గరగా అరుస్తున్నటువంటి ఆ నికుంభుణ్ణి హనుమస్వామి సంహరించిన తర్వాత కోపావిష్ణుడే వచ్చినటువంటి దశరథ సుత రాక్షసేంద్ర సూన్వోహో, దశరథసుతుడైనటువంటి రామచంద్రమూర్తికి రాక్షస కుమారుడైనటువంటి మకరాక్షుడు వాడి పేరు, అతనికి కూడా భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. విపేతే తు జీవే నికుంభస్య హృష్టా వినేదు ప్లవంగాదిశస్ సన్వమశ్చ చాలేవ చ ఉర్వీ పపాతేవ సాధ్వౌ బలం రాక్షసానాం భయం చ వివేశ. ఆ రకంగా ఈ ఈ శ్లోకం యొక్క పాఠం వేరే వేరేగా ఉంటుంది. వేరే ప్రాచ్యపత్రుల్లో ఒకలా ఉంది, ఇప్పుడు మనం చదువుతున్న దానిలో ఒకలా ఉంది. వ్యపేతే తు జీవే నికుంభస్య హృష్టా వినేదు ప్లవంగాః. నికుంభుని యొక్క ప్రాణం గాలిలో కలిసిపోయింది ఉండగా మిక్కిలి ఆనందంతో ప్లవంగాః వినేదుః, వానరులందరూ కూడా జయ జయధ్వానాలు చేశారు. దిశః సస్వనుష్క, మొత్తం అన్ని దిక్కులు కూడా 10 దిక్కుల్లో కూడా ప్రతిధ్వనించేలాగా జయ జయధ్వానాలు చేశారు వానరులు. చచాలేవ చోర్వీ పపాతేవ సాధు, చచాలే చ గుర్వి, భూమి కంపించిపోయిందా అన్నట్లుగా ఉందట. అలాగే జౌహు పపాతేవ, ఆకాశం మొదలైపోయి నేల మీద పడిపోయిందా అన్నంత శబ్దం వచ్చింది. రాక్షసులకి భయం ఆవివేశ, రాక్షసులందరికీ కూడా భయం వేసింది బాగా. ఇంకా చివరికి వచ్చేస్తామని భయం పట్టుకుంది. ప్రాచ్యపత్రుల్లో ఎలా ఉందంటే ఇది అధ వదతి నిపాతితే నికుంభే పవన సుతేన తదారణస్య మధ్యే దశరథ సుత వాహిని సమగ్ర పరమగాత్ సకల తదా ప్రహర్షం. అర్థం ఒకటే, రెండింటికి పెద్ద తేడా లేదు, పదాలు కొంచెం అటు ఇటు మార్చారంతే తప్ప. నికుంభుడు పడిపోయిన వాడై ఉండగా హనుమస్వామి చేత ఆ రణమధ్యంలో రామచంద్రమూర్తి యొక్క వానరసేన చాలా ఆనందంగా సంతోషంతో గెంతులు వేసింది, జయ జయధ్వానాలు చేసింది. నికుంభం నిహతం శ్రుత్వా కుంభం చ వినిపాతితం రావణః పరమామర్షి ప్రజ్వాల అనలో యథా.
కుంభుడు మరణించాడు, నికుంభుడు మరణించాడు అనే వార్త వెళ్ళింది రావణాసురుడి దగ్గరికి. వెళ్ళగానే అతడు పరమామర్షి, అమర్షి, ఉక్కిరి కోపం కలవాడై, మోక్ష అంటే కోపం, చాలా ఎక్కువ కోపం కలవాడై, ప్రజ్వల అనలో యథా అగ్నిహోత్రం లాగా ఒక్కసారి భగ్గుమన్నాడు రావణాసురుడు. నైరుత క్రోధ శోకాభ్యాం ద్వాభ్యాం తు పరిమూర్ఛితః. రెండు మానసికమైనటువంటి ఒత్తిడులతో ఉన్నాడు ఇప్పుడు. ఒకటి క్రోధము, రెండు శోకము. తన వారు తన తన తమ్ముని కుమారులు మరణించారు అనేటువంటి శోకము, ఇంత పని చేశారు వీళ్ళు అనేటువంటి క్రోధము సుగ్రీవుని మీద, హనుమంత స్వామి మీద. నైరుత రాక్షసుడైనటువంటి రావణాసురుడు క్రోధ శోకాభ్యాం ద్వాభ్యాం, క్రోధము శోకము రెండింటి చేత కూడా పరిమూర్ఛితుడయ్యాడు. అంటే పూర్తిగా ఆవహించబడిపోయింది శోకమోహాలు రెండు కూడా. ఖరపుత్రం, ఖరుడు, ఖరదూషణాదుని రామచంద్రమూర్తి ఎప్పుడో సంహరించారు. వాడి యొక్క కుమారుడు ఇంకా రంకారంలో ఉన్నాడు. ఖరపుత్రం విశాలాక్షం మకరాక్షం అచోదయతు. పెద్ద పెద్ద కన్నులు కలిగినటువంటి మకరాక్షుణ్ణి అచోదయత్ ప్రేరేపించాడు రావణాసురుడు. యుద్ధానికి పంపించడానికి సిద్ధం చేస్తున్నాడు. గచ్చపుత్ర, ఇంకా తర్వాత నువ్వేనోయ్ మకరాక్షలే అన్నాడు. మకరాక్షుడు చిత్తం అన్నాడు. గచ్చపుత్ర, కుమారా వెళ్ళు. మయా ఆజ్ఞప్తః, నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. బలేన అభిసమన్వితః, చాలా గొప్ప రాక్షసాన్ని కూడా నీతో తీసుకెళ్ళి, ఒంటరిగా వెళ్ళకు. రాఘవం లక్ష్మణం చైవ జహి, ఆ రామలక్ష్మణుడిని చంపేసేయి, అంతకని పెద్ద పనే చేయక్కర్లేదు, వారిని సంహరించేసి వచ్చేసేయి. చాలా సులువుగా అయిపోయేటువంటి పని అది 5 నిమిషాలు చేసుకుని వచ్చేయమని చెప్తాడు చూడు సంజీవురా, అలా చెప్తున్నాడు రావణాసుడు మకరాక్షుడితో. రాఘవం లక్ష్మణం చైవ జహి తౌ సవనౌకసౌ, సమస్తమైనటువంటి వానర సేనతో కూడి ఉన్నటువంటి రామలక్ష్మణుడు దీన్ని సంహరించి వచ్చేసేవాయి, వెళ్ళు ఒకసారి వెళ్ళు అని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను నిన్ను, నువ్వు వెళ్ళు అని రావణాసురుడు మకరాక్షుని పంపిస్తున్నాడు. రావణస్య వచ శ్రుత్వా, రావణాసురుడు చెప్పినటువంటి ఈ మాటలు విని శూరమాని ఖరాత్మజ, శూరమాని అంటే నేను సూర్యుణ్ణి అనుకునేవాడు, అంటే వాడు పిరికి పొందినవాడు, సూర్యుడు కాదనవాడు. నిజంగా సూర్యుడు అయితే వాడు సూరహ అవుతాడు. శూరమాని అంటున్నాడంటే అతడు సూర్యుడినని తనని తాను భావించుకునేవాడు. కాబట్టి శూరమాని, నేను సూర్యుడను అనేటువంటి ఒక అర్థం లేనటువంటి అభిమానం కలిగినటువంటి, కరాత్మజ, కరుణి యొక్క కుమారుడైనటువంటి మకరాక్ష, మకరాక్షుడు రావణస్య వచ శ్రుత్వా, రావణుడు చెప్పినటువంటి ఈ ఆజ్ఞను విని హృష్ట, బాగా ఆనందంతో సంతోషించిన వాడై నిశాచరం బాఢమిత్యబ్రవి, తప్పకుండా అలాగే, ఏమి ప్రమాదం లేదు, వెళ్ళి సమస్త వానరుల్ని రామకృష్ణుని సంహరించి ఇట్టే వచ్చేస్తా అన్నాడు శూరమాని అయినటువంటి మకరాక్షుడు. సో అభివాద్య దశగ్రీవం కృత్వా చాపి ప్రదక్షిణం, పెద్ద ఆయన నమస్కారం పెట్టాడు పాదాలకి, ఒకసారి ఆయన చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేశాడు. నిర్జగామ గృహాత్, ఇంట్లోకి బయటకు వచ్చేసాడు. శుభ్రాద్రావణస్య ఆజ్ఞయాబలి, మొత్తానికి తన అందమైనటువంటి ఆ ఇంటిలోంచి బయటకు వచ్చి యుద్ధభూమిలోకి వెళ్ళిపోయాడు ఈ మకరాక్షుడు రావణుని ఆజ్ఞ మేరకు. సమీపస్థం బలాధ్యక్షం ఖరపుత్ర అబ్రవీద్వచః ప్రథమానీయతాం పూర్ణం సైన్యం త్వానీయతాం త్వరాత్. ఇంకా ఇక్కడే నుంచున్నారంటే మీరు, రథాన్ని పట్టండి, తొందరగా సేనని తయారు చేయండి, రాక్షసులందరినీ రొమ్మనండి, సైన్యాన్ని త్వరగా తయారు చేయండి, రథాన్ని త్వరగా పట్టండి అని చెప్పి ఆ సేనా నాయకుడితోటి ఖరపుత్రుడైనటువంటి మకరాక్షుడు గట్టిగా అరిచి ఆజ్ఞ చేశాడు. తస్య తద్వచనం దృష్ట్వా బలాధ్యక్షో నిశాచరః స్యందనం చ బలం చైవ సమీపం ప్రత్యపాదయత్. ఉత్తమ్ ప్రభు అని చెప్పి ఆ సేనాధ్యక్షుడు వెంటనే అక్కడ రథాన్ని నిలబెట్టాడు. వెంటనే పెద్ద రాక్షస సేన వచ్చేదని వెనకాల నిలబడి, పదండి ప్రభు యుద్ధానికి అన్నారు మకరాక్షుడితో.
ప్రదక్షిణం రథం కృత్వా. బాగానే చదువుకున్నాడు, వీడికి బాగానే వ్యవహారం అంతా బాగానే తెలుసు. రథానికి కూడా ఒకసారి ప్రదక్షిణ చేశాడు. సమాహూయ నిశాచర, ఆ ప్రదక్షిణ చేసి సూతం సూతం సమాహూయ సంచోదయామాస. ఆ సారథి ఎవరైతే ఉన్నారో అతన్ని సమాహూయ పిలిచి అతన్ని సంచోదయామాస, అతడికి ప్రేరణ ఇస్తూ ఉన్నాడు. ఏమని? రథం శీఘ్రం ఆవహ, రథాన్ని త్వరగా తోలాలయ్యా, నువ్వు అటు ఇటుగా చేస్తే నవసారథి నీ ప్రజ్ఞంతా చూపించినప్పుడు నువ్వు మిక్కిలి వేగంగా నన్ను రామలక్ష్మణుడి దగ్గర తీసుకెళ్ళాలి. ఎందుకంటే నేను త్వరగా వారిద్దరిని సంహరించి మనకు వచ్చేయాలి. కాబట్టి నువ్వు మిక్కిలి వేగంగా రథాన్ని తోలాలి సుమా అని ఆ రథసారథిని పిలిచి అతడిని సమాహూయ సంచోదయామాస, ఆహ్వానించి దగ్గరికి రమ్మని అతడికి ప్రేరణ చేశాడు, ఆజ్ఞించాడు, శీఘ్రంగా రథాన్ని నడుపుతుమా అని. అధతాన్ రాక్షసాన్ సర్వాన్ మకరాక్షో అబ్రవీదిదం. వెనక్కి తిరిగి చూశాడు. ఆ లక్షల కోట్లలో ఉన్నారు ఆ రాక్షసేనంతా, వాళ్ళందరికేసి తిరిగి ఒక్క మాట చెప్పాడు. యూయం సర్వే ప్రయుధ్యధ్వం పురస్తాన్ మమ రాక్షసాః. మీరందరూ ముందు వెళ్ళండి, నేను మీ వెనకాల వస్తాను. సూర్యుడు కదా, కాబట్టి మామూలుగా అయితే రాజు ముందు వెళ్ళడం, రాజు వెనకాల వెళ్ళడం, అవన్నీ యుద్ధంలో రకరకాలైనటువంటివి ఉంటాయి. ఇలాగే జరుగుతూ ఉంటుంది, అలాగే జరుగుతుంది. మీరందరూ యూయం సర్వే ప్రయుధ్యధ్వం పురస్తాత్ మమ, నా ముందు వెళ్ళి మీరు యుద్ధం చేస్తూ ఉండండి, మీ వెనకాల నేను రథంలో వస్తాను. అహం రాక్షసరాజేన రావణేన మహాత్మన ఆజ్ఞాప్తః. మహాత్ముడైనటువంటి రాక్షసరాజు అయినటువంటి రావణుని చేత నేను ఆజ్ఞాపించబడ్డాను. ఏమని ఆజ్ఞాపించబడ్డాను? సమరే హంతుం తా ఉభౌ రామలక్ష్మణౌ. ఆ ఇద్దరిని, రామలక్ష్మణుడిద్దరిని కూడా సంహరించి వచ్చేసాయి అనేటువంటి ఆజ్ఞ నాకు ఇవ్వబడింది రావణాసురుడి చేత. కాబట్టి నేను వెంటనే బయలుదేరి వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు నువ్వు మీరందరూ కూడా ముందుకు నాకన్నా ముందు బయలుదేరు. అద్య రామం వధిష్యామి. ఎంత ధైర్యం చూడండి. ఇప్పుడు కాసేపట్లో నేను రామచంద్రమూర్తిని సంహరించేస్తున్నాను. అద్య రామం వధిష్యామి లక్ష్మణం సనిశాచరా. రాక్షసులారా, ఇంకా కాసేపట్లో నేను రామచంద్రమూర్తిని సంహరించబోతున్నాను, లక్ష్మణుని కూడా సంహరించేస్తాను. శాఖామృగంచ సుగ్రీవం. శాఖామృగమైనటువంటి ఒక కోతి అయినటువంటి వానరమైనటువంటి ఆ సుగ్రీవుని సంహరిస్తాను. వానరాంశ్చ, ఇతర వానరులందరినీ సంహరించేస్తాను. శరోత్తమై, మిక్కిలి ఉత్తమమైనటువంటి నా శరములతోటి వీరందరినీ నేను సంహరించేస్తాను. అద్య రామం వధిష్యామి లక్ష్మణంచ నిశాచరాః శాఖామృగంచ సుగ్రీవం వానరాంశ్చ శరోత్తమైః. అద్య శూల నిపాతైశ్చ వానరాణాం మహాచమూం ప్రదహిష్యామి. చెప్తున్నాడు, ఇవాళ నేను నా శూలములతోటి మహాయుద్ధం చేసి ఈ దహించి వేస్తాను వానరులందరినీ కూడా. ఎలాగా? సంప్రాప్తాం శుష్కేంధమివానలః. ఎండిపోయినటువంటి, బాగా ఎండిపోయినటువంటి చితుకులు, అదే సమిధలు మీద అగ్నిహోత్రం పడితే ఏ రకంగా వెంటనే మంట అంటుకుంటుందో, ఎండిపోయినటువంటి తాటాకుల మీద అగ్నిహోత్రం పడితే ఎలాగ రాజులుతుందో, అలాగా శుష్కమైనటువంటి, ఏమాత్రమూ తడి లేనటువంటి ఇంధనం మీద అగ్నిహోత్రం ప్రజ్వరినట్లు నేను సమస్త వానరుల్ని కూడా ప్రదహిష్యామి, అంటించి వేస్తాను, కాల్చి వేస్తాను. మకరాక్షస్య తచ్చుత్వా వచనంతే నిశాచరాః సర్వే నానాయుధోపేతాః బలవంతః సమాహితాః. మహాబలవంతులైనటువంటి రాక్షసులందరూ కూడా, నిశాచరులందరూ కూడా ఈ మకరాక్షుడు చెప్పినటువంటి మాట విని సమస్తమైనటువంటి ఆయుధాలు చేసి, నానా ఆయుధములు కూడా చేతపట్టుకొని వాళ్ళు సమాహితాః, సావధాన చిత్తులై ముందుకు నడవడానికి సిద్ధంగా పెడుతూ ఉన్నారు. తే కామరూపిణః. అందులో మాయాజాలం బాగా తెలిసినటువంటి వానరులు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు. క్రూరాః, ఇక్కడ క్రూరులు లేనటువంటి రాక్షసులు వాళ్ళందరూ. దంష్టినః, పెద్ద పెద్ద కోరలు ఉన్నాయి ఒక్కొక్కళ్ళకి. పింగళేక్షణాః, పచ్చని కళ్ళు కలిగి ఉన్నారు వాళ్ళందరూ. మాతంగా ఇవ నర్దంతః, పెద్ద పెద్ద ఏనుగులు కింకరిస్తూ వస్తున్నట్లుగా యుద్ధభూమిలోకి అరుస్తూ వస్తున్నారు.
ధ్వస్తకేశాః, జుట్టంతా కూడా చెల్లాచెదరైపోయి ఉంది వాళ్ళకి. భయావహాః, చాలా భయాన్ని కొలిపేటట్లుగా ఉన్నారు ఆ నిశాచరులందరూ కూడా. పరివార్య మహాకాయాః, మహాకాయం ఖరాత్మజం, అభిజఘ్నుస్తతో హృష్టాః, చాలయంతో నభస్థలం. కామరూపం కలిగినటువంటి వీళ్ళందరూ కూడా మహా పెద్ద పరిమాణం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా అంతే పెద్ద పరిమాణం కలిగినటువంటి కరపుత్రుడైనటువంటి మకరాక్షుడు మకరాక్షుడితోటి వచ్చి అభిజగ్నంతః హృష్టాశ్చ చాలయంతో నభస్థలం, ఆకాశాన్ని చాలయంతః ఇవ, కదిలిపేస్తున్నారా అన్నట్లుగా అభిజగ్ను, యుద్ధ భేరీలు మోగించారు, గట్టిగా జయ జయధ్వానాలు చేశారు. మొత్తం భూమి ఆకాశాలు కూడా కదిలిపోయినట్టుగా. శంఖ భేరీ సహస్రాణం ఆహతానాం సమంతతః, శ్వేడితాస్ఫోటితానాం చ తత్ర శబ్దో మహానభూత్. అక్కడ ఉన్నటువంటి శంఖ భేరీ సహస్రములు, వేల కొద్దీ శంఖములు భేరీలు మోగిస్తున్నారు. ఆ చప్పుడుకి శ్వేడిత స్ఫోటితానాం చ, క్షేళనం, క్షేళనం అంటే సింహనాదం, సింహం యొక్క గర్జనకి క్షేళనం అని పేరు. ఒక్కొక్క జంతువు యొక్క అరుపుకి ఒక్కొక్క పేరు. గుర్రాన్ని సకిలించడం అంట, గాడిదైతే ఒండ్ర పెట్టడం అంట, అలాగే సింహానికి క్షేళనం అంటారు, సింహనాదం చేయడం. ఆ రకంగా సింహనాదములు ఆస్ఫోటితం అంటే జబ్బలు చలుచుకోవడం, ఆ జబ్బలు చలుచుకొని పెద్ద చప్పుడు చేస్తూ ఉన్నారు. మొత్తానికి పెద్ద శబ్దాన్ని వాడు సృష్టించారు. ప్రభ్రష్టోధకరాప్తస్య ప్రతోద పారధేస్తదా, పపాత సహసా దైవాత్ ప్రజస్తస్య తు రక్షసః. అపశకునాలు వస్తే గమనించుకోకుండా వెళ్ళిపోతే ఇలాగే ఉంటుంది. మూఢనమ్మకాలండి, ఎవరు పట్టించుకున్నారండి అంటారు. ప్రకృతి మనకి చెప్తుంది, నువ్వు వెళుతున్న సమయం సరైనది కాదురా బాబు, చూసుకోరా. పట్టుకున్న సారథి చేతిలో కొరడ జారిపోయింది. వాడిలో కంగారులో ఉన్నాడు, వాడు మొత్తానికి కొరడ జారిపోయింది. అంటే ఏం చేయాలి, కాసేపు రథం ఆపి కాస్త మంచినీళ్ళు తాగి కాళ్ళు కడుక్కుని మళ్ళీ రథం ఎక్కాలి. ఆడి చదువు చెప్తారు పెద్దవాళ్ళు. అదే అప్పుడు నీ పనే అయిపోలేదు. కానీ ప్రభ్రష్టః అధకరాత్ తస్య ప్రతోదః సారథేః తదా, సారథేః ప్రతోదః, సారథి యొక్క ప్రతోదం అంటే కొరడ, అశ్వాల్ని కొట్టేటువంటి జరిపించేటువంటి కొరడ. కరాత్, అతని యొక్క చేతి నుండి, ప్రభ్రష్టః, జారి నేలపడింది. పపాత సహసా దైవాత్ జహతస్య తు రక్షసః, ఆ మహా అద్భుతమైనటువంటి రథాన్ని ఎక్కాడు. ఆ రథంకు ఉన్నటువంటి ధ్వజం కాస్త విరిగిపోయింది, విరిగిపోయి పడిపోయింది దానికి ఉన్నటువంటి ఆ ఆ స్తంభం, ధ్వజస్తంభం. మొత్తానికి చేతిలో కొరడా జారిపోయింది, రథం మీద ఉన్నటువంటి ధ్వజం కింద పడిపోయింది. తస్యతే రథ సంయుక్తా హయా విక్రమవర్జితాః, చరణైః ఆకులైః గత్వా దీనాః ప్రాప్ సాశ్రుముఖాయయుః. దీనమైనటువంటి ముఖాలతో ఉన్నటువంటి గుర్రాల కళ్ళ నుంచి నీరు కారుతూ ఉన్నదట. అంటే ఇవన్నీ కూడా ప్రకృతి చూపించేటువంటి అనేక అపశకునాలు. మొత్తానికి విక్రమవర్జితాః హయాః, ఆ గుర్రాలన్నిటికీ కూడా పరాక్రమం లేదు, ఏడుపు మొహాలు పెట్టుకుని దీనంగా ఉండి వాళ్ళ కళ్ళలో నీరు కారుతూ ఉన్నది. ఇక వెనక్కి రావనేటువంటి విషయం ఆ గుర్రములకు కూడా అర్థమైపోయింది. ప్రభాతి పవనస్తస్మిన్ సపాంసు కరదారుణః, నిర్యాణే తస్య రౌద్రస్య మకరాక్షస్య దుర్మతేః. దుర్మతి అయినటువంటి, శూరమాని అయినటువంటి ఆ మకరాక్షుడు నిర్యాణే, వాడు నిర్యాణే సతి, బయలుదేరుతున్న వాడే ఉండగా గాలి బాగా దుమ్ముతోటి వీచిందట, బాగా ఖరం, దారుణంగా వీచింది. ఖర దారుణ, తీవ్రమైనటువంటి దారుణంగా గాలి వీచింది, బాగా దుమ్ము పైకి లేచింది. తాని దృష్ట్వా నిమిత్తాని రాక్షసాః వీర్యవత్తమాః, అచింత్య నిర్గతాః సర్వే యత్ర తౌ రామలక్ష్మణౌ. ఇవే మనకేం చేస్తాయి, మనం రాక్షసులు, మన ఎవరు అడ్డలేరు అని ఈ అపశకనులు వేటిని కూడా అచింత్య, పట్టించుకోకుండా, ఏ సర్వే యయుః, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎక్కడికి, యత్ర తౌ రామలక్ష్మణౌ, రామలక్ష్మణులు ఎక్కడున్నారో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఘన గజ మహిషాం
యవర్ణాః సమరముఖేష్వసకృద్గదా విభిన్నాః అహమహమితి యుద్ధ కౌశలాస్తే రజనీచరాః పరిభ్రమురు. వాళ్ళందరూ గట్టిగా అరుపులు ఆడుచుకుంటూ కేకలు పెట్టుకుంటూ మిక్కిలి వేగంగా యుద్ధభూమిలోకి వస్తూ ఉన్నారు. ఎలాగంటే ఈ వాళ్ళ శరీర వర్ణం ఎలా ఉందంటే మేఘం వర్ణంలో ఉంది. గజ మహిషముల శరీర వర్ణంలో ఉంది. వాళ్ళ శరీరం అనేక పర్యాయాలు యుద్ధాల్లో గదలతోటి శూలములతోటి దెబ్బలు తిని ఉండడం చేత ఆ ఒంటి నిండా స్కార్స్ ఆ మచ్చలు అవన్నీ ఉన్నాయి. అంటే ఇదివరకు బాగా యుద్ధంలో అనుభవం ఉన్నవాడు. దేవతలతో యుద్ధం చేసినప్పుడు దానవులతో యుద్ధం చేసినప్పుడు బాగా దెబ్బలు తిన్నవాళ్లే వాళ్ళందరూ. మంచి అనుభవజ్ఞులైనటువంటి వారు అన్నమాట. వాళ్ళందరూ కూడా అటువంటి వారు నేను ముందంటే నేను ముందని రామచంద్రమూర్తి దగ్గర అలాగే వెళ్ళేది. అందరికన్నా వెనకాలనే వస్తాను ఏంటంటే కుదరదు. రామ దర్శనం చేసుకోవడానికి ఉత్సాహమా, ఇంకా మళ్ళీ రామని తెలిసి ప్రాణాలకి తెగించి వెళ్తున్నారా? మొత్తానికి అహమహమితి నేనంటే నేనని ఒకళ్ళొకడు దోసేసుకుంటూ పరిగెడుతూ రామలక్ష్మణుల చోటికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే యుద్ధకాండే అష్టసప్తతితమ సర్గ 68వ సర్గ మనం పూర్తి చేసుకున్నాం. అష్టసప్తతితమ సర్గ 78వ సర్గ మనం పూర్తి చేసుకున్నాం. నవసప్తమితమ సర్గ 79వ సర్గలోకి మనం మళ్ళీ బుధవారం నాడు ప్రవేశించవలసి ఉంది. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి. ఇప్పుడు మాట్లాడదలుచుకున్న వారు అన్మ్యూట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలరు. గురువు గారు వచ్చినట్టున్నారు. రవీంద్ర గారు సరే, అయితే మళ్ళీ మనం బుధవారం ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. ఉండాలి. అంతవరకు స్వస్తి. నమస్కారం.